వంకాయ మినప వడియాల కూర. వడియాల్ని వేగించుకుందాం. ఈ కర్రీ తయారు చేసే విధానం చూసేద్దాం. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. అద్భుతమైన పాతకాలం నాటి వంటకం అండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 విందు వినోదం విజ్ఞానం. నేను మీ స్వాతి రెడ్డి. ఇవాళ మీ ముందుకి ఒక ఆథెంటిక్ వంటకంతో వచ్చేసాను. అదేదో కాదండి, వంకాయ మినప వడియాల కూర. వంకాయలతో ఎన్నో కూరలు ఉన్నాయి, కానీ ఈ కూర ఎంత మందికి తెలుసో కమెంట్ రూపంలో నాకు తెలపండి. ముందుగా ఈ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి. వంకాయలు 1/2 kg, ఒక చిన్న కప్పు మినప వడియాలు, 2 టొమాటోస్, 2 ఆనియన్స్, ఆయిల్, తగినంత ఉప్పు, కారం 3 టీ స్పూన్స్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పసుపు, పోపుకి ఆవాలు, మెంతులు, మినపప్పు. ఇప్పుడు మనం వడియాల్ని వేగించుకుందాం. కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక వడియాలు వేసి వేయించుకుందాం. ఇలా వేయించిన వడియాల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కర్రీ తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. నేనైతే ఈ వడియాలు వేయించిన ఆయిల్ని యూజ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ వెల్లుల్లిపాయల్ని, జీలకర్రని కచ్చాపచ్చాగా దంచుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు తిరగమాత పెట్టుకుందాం. ఆవాలు చిట్లాక దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. తరువాత కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. ఆనియన్స్ మగ్గాక టొమాటోస్ కూడా వేసుకొని మూత పెట్టి టొమాటోస్ కూడా మగ్గనిద్దాం. చూసారా, మగ్గిపోయాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం. దీంట్లో ఉప్పు, పసుపు వేసుకొని కలుపుకుందాం. మూత పెట్టి కాసేపు వంకాయల్ని మగ్గనిద్దాం. ఇప్పుడు ధనియాల పొడి, కారం వేసి కలుపుకొని వాటర్ పోసుకొని వంకాయలు బాగా కుక్ అయ్యే వరకు ఉడకనివ్వండి. కొంచెం వాటర్ గానే ఉంటే మంచిదండి, ఎందుకంటే వడియాలు వేయగానే వడియాలు ఆ వాటర్ అంతా పీల్చేస్తాయి. కొంచెం వాటర్ వేసుకొని, ఎక్కువ వేసుకొని బాగా వంకాయలు ఉడికేదాకా మూత పెట్టండి. లాస్ట్ లో ఒకసారి ఉప్పు, కారం అన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ వేయించిన వడియాలను వేసి కలుపుకొని ఒక 1 minute ఉడకనివ్వండి. ఫైనల్ గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, వేడి వేడి గుమగుమలాడే వంకాయ మినప వడియాల కర్రీ రెడీ. మినప వడియాలు వంకాయ కర్రీతో కలిసిన ఒక మంచి ఫ్లేవర్, నోరూరించే ఒక అద్భుతమైన పాతకాలం నాటి వంటకం అండి. తప్పకుండా మీరందరూ ట్రై చేసి కమెంట్స్ రూపంలో మీకు కర్రీ ఎలా వచ్చిందో అండ్ టేస్ట్ ఎలా ఉందో తెలుపుతారని కోరుకుంటున్నాను.